తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా నాకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయంగా న్యాయం జరిగే విధంగా హక్కులు అమలయ్యే విధంగా తప్పకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది సరే ప్రభుత్వం మీద కూడా చెప్పడం జరిగింది. అది ప్రభుత్వంలో సొసైటీలు మూసేయాలనేటువంటి ఆలోచన అస్సలే లేదు. అక్కడ జరిగేటువంటి వేరే వ్యక్తుల దందాలు మాత్రమే బంద్ చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. కాబట్టి దయచేసి ఇది వేదిక కాదు, కానీ అయినా కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఈ రోజు మన లాంటి మారుమూల గ్రామాల అభివృద్ధికి, అదే విధంగా ప్రజల హక్కులకు, ఆదివాసీల హక్కులకు, మరి అందరి యొక్క సమస్యల పరిష్కారానికి ఒక్కొక్కటి ప్రభుత్వం కూడా పరిష్కరిస్తా ఉంది. 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి దళితుల సమస్య, 100 ఏళ్ల క్రితం జరిగినటువంటి బీసీ కులగణన, ఇలా ఆదివాసీ ఎస్టీల సమస్యలు కూడా తప్పకుండా పరిష్కరిస్తుంది. రామన్న యొక్క ఆశయం అందరూ బాగుండాలి, అందరి హక్కులు కాపాడాలనేదే వారి యొక్క దృక్పథం. కాబట్టి మీరు ఇంత పొద్దు నుంచి ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి, మరి జిల్లాలు, రాష్ట్రాల సరిహద్దుల నుంచి కూడా ఇంత దూరం వచ్చి కామ్రేడ్ కుంజారాం గారికి నివాళులర్పించినందుకు మీ అందరికీ పేరు పేరున తల ఉంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఆస్తులు ఉంటాయి పోతాయి, అంతస్తులు ఉంటాయి పోతాయి, పదవులు ఉంటాయి పోతాయి, కానీ ఇందాక విమలక్క చెప్పినట్టుగా ప్రజల కోసం పనిచేసినటువంటి బంధాలు అవి ఎప్పుడు కూడా ఆ యొక్క గుర్తులు, ఆ యొక్క కష్టాలు, ఆ యొక్క బంధుత్వం అనేది ఎప్పుడు కూడా ఉంటది. ఎందుకంటే